నమస్తే అందరికీ, నేను భార్గవ్. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నాడు. ఆయనను పొమ్మనలేక పొగబెట్టే నాయకుడు ఎవరు? పార్టీలో ఈటల రాజేందర్ ఆధిపత్యం ఎక్కువైపోతుందని చెప్పి, ఒకవేళ ఈటల రాజేందర్కి భవిష్యత్తులో పదవి వస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పి ఒరిజినల్ బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ని బయటకు పంపించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్సీగా మారిపోయినాయి. ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. దీని తర్వాత నేను ఏం జరుగుతుందో, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. లాస్ట్ మై పర్సనల్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నార్మల్గా బీజేపీ నాయకులు ఎవరైనా కూడా వాళ్ళు ఏమంటారు? నేషనల్ ఫస్ట్ అంటారు. ఫస్ట్ దేశం ఫస్ట్ మాకు, తర్వాత పార్టీ అంటారు, తర్వాత వ్యక్తిగతమైనది నాది లాస్ట్. కానీ ఈటల రాజేందర్ ఏమన్నాడు? ఫస్ట్ నా తెలంగాణ, తర్వాత పార్టీ. నాకు అర్థం కాదు అంటే మీకన్నా అర్థం కావాలి. బీజేపీలో ఉన్న ఒరిజినల్ బీజేపీ నాయకులు ఎవ్వరు ఈ మాట మాట్లాడరు. మీరు రాసి పెట్టుకోండి. ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు దేశమే ఫస్ట్ అంటారు, తెలంగాణ ఫస్ట్ అంటారు. కానీ ఈటల రాజేందర్ అన్నాడు, నేను మట్టి మనిషిని, దేశం కాదు నాకు ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, తర్వాతనే పార్టీ అంటుడు. మరి ఎందుకు ఆ మాట్లాడాల్సి వచ్చింది? ఈటల రాజేందర్ని పొమ్మనలేక పొగబెట్టే నాయకులు ఎవరు? ఇంకొకటి మనకు ఒక ఇది పంపించారు వాళ్ళు. ఇది ఎవరు పంపించారో నేను ఆన్ కెమెరా చెప్పాను, ఎందుకంటే వాళ్ళు మనకి నమ్మకంతో పంపించారు. నేను ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదివే రకం కాదు, అంటే నేను ఎవరిని కోవర్టుని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డిని అంటున్నాడు. నాకు బూట్లు మోయడం రాదు ఎవరిని అంటున్నాడు? బండి సంజయ్ని అంటున్నాడు. గతంలో అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏదో టెంపుల్ దగ్గర అమిత్ షా చెప్పులు, కింద ఉన్న చెప్పులు తీసి అమిత్ షాకి ఇస్తాడు, వేసుకోమనండి, లేదంటే కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి సార్ అంటాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు బూట్లు మోయడం రాదని చెప్పి ఆ రకంగా బండి సంజయ్ని వేసుకున్నాడు. ఇంకోటి, ఒకరి కాళ్ళకు చెప్పులు వేయడం రాదు, బండి సంజయ్నే. ఒకరి కాళ్ళకు చెప్పులు వేయడం రాదు. సూట్ కేసులు సంచులు మోసుడు అసలుకే రాదు, రేవంత్ రెడ్డిని. మళ్ళా ఆత్మగౌరవం ఉన్న మనిషిని. తెలంగాణను సమైక్యవాదులు పాలిస్తున్నారు. సమైక్యవాదులు ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఈటలకు సంబంధించిన దగ్గర వ్యక్తి, ఈటలే పంపించిండు అని అనుకోవాలి. ఇక మనం ఈటలకు సంబంధించిన రైటో లెఫ్టో ఒకరు పంపించరు మనకి. మరి ఎందుకు ఆయన పార్టీలో ఉండడం ఎందుకు ఇష్టం లేదు? ఈటల రాజేందర్కి బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్న నాయకుడు ఎవరు? అది అందరికీ తెలిసిన విషయం. ఈటల రాజేందర్కి బండి సంజయ్కి పచ్చగడ్డేస్తే బగ్గుమని అడుగుతుంది. బండి సంజయ్ ఒరిజినల్ బీజేపీ లీడర్ కదా, మరి నా గతంలో లెఫ్టిస్ట్ కదా, లెఫ్ట్కి రైట్కి చాలా తేడా ఉంటుంది కదా. బీజేపీ మొత్తం రైట్, ఈయన లెఫ్ట్. అందుకనే నా తెలంగాణ ఫస్ట్ అంటున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళకి పదవి ఎట్లా ఇస్తారని చెప్పి సంజయ్ లాంటి వాళ్ళు అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీలో ఉంటాడా అంటే నాకైతే నమ్మకం తక్కువే. 2028 ఎన్నికల ముందు ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని చెప్పి మన దగ్గర పక్కా సమాచారం ఉంది. ఏ పార్టీలోకి పోతాడు అనేది పక్కన పెడదాం మనం. ఒక నేషనల్ పార్టీలో టికెట్ ఇచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా మిమ్మల్ని గెలిపించారు కదా. ఆ నేషనల్ పార్టీకి రాజీనామా చేయడం అనేది మామూలు విషయం కాదు. 2 టికెట్లు ఇచ్చిర్రు, హుజురాబాదు అనుకుంటా, ఐ థింక్ 2 టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు. ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చారు మళ్ళీ. సో ఈటల రాజేందర్ని తొక్కడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీలో. అది ఎవరో ఇందా చెప్పిన బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్ర కావచ్చు, ఎవరైనా ఇట్లాంటి నాయకులకు పెద్ద పెద్ద పదవులు ఇస్తే రేపు మనకే థ్రెట్ అవుతారు, మనల్ని ఈ తొక్కే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి ఈటల రాజేందర్ని తొక్కుతున్నారు. ఇప్పుడు ఇక ఆయనకు అర్థమైంది, ఇక ఈ పార్టీలో ఉంటే నా జీవితాంతం నేను ఎంపీగానే మిగిలిపోతా, ఇక ఇది కాదు అని చెప్పి. సో ఆయన పార్టీకి ఎంపీ పదవికి కూడా రిజైన్ చేయబోతున్నాడని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన తొందరలో కాకపోయినా 2028 ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. చూద్దాం ఏం జరగబోతుందో.